హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే వ్యక్తి గురించి మీకు పెద్దగా పరిచయం అక్కర్లేదు అనుకుంటే చాలామందికి తెలుసు. యూట్యూబ్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే. అది కాకుండా ట్రావెలింగ్ కానీ బైక్ రైడర్లు అంటే ఆ ఇంట్రెస్ట్గా చూసే వీడియోస్ వాళ్ళందరికీ పరిచయమే మనోడు భయ్యా సన్నీ యాదవ్. భయ్యా సన్నీ యాదవ్ అంటే అందరికి తెలిసిన విషయమే కదా. మనోడు బైక్ పైన వివిధ దేశాలు చుట్టుముడుతూ ఉంటారు. అదే ఇప్పుడు ఆయనకు గండంగా మారింది. ఆయన యాక్చువల్లీ ఎప్పుడు అరెస్ట్ కావాల్సింది. బేసిక్గా జరిగిన విషయం ఏంటంటే అప్పుడు ఏదైనా ఈ యాప్ ప్రమోషన్ విషయంలో ఆయననైతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగాడు, బాగానే ఉంది. పహల్గామ్లో జరిగిన సీన్ ఏదైతే ఉందో ఉగ్రవాదుల దాడి, దానిపైన చాలా సీరియస్గా ఇష్యూ జరిగిన విషయం మీ అందరు తెలిసిందే. సో దాని వేటాలో ఆల్రెడీ ఒక ఆమె అరెస్ట్ కావడం మాత్రం జరిగింది. పాకిస్తాన్తో అంటే మన ఏవైతే మనకు సంబంధించిన సీక్రెట్లు ఉన్నాయో ఆమె ఒక యూట్యూబర్, ఆమె కూడా. సో ఇక్కడ విషయాలనే అక్కడ పాకిస్తాన్కి తెలియజేస్తుందనే ఉద్దేశంతో తనను అరెస్ట్ చేశారు. సో తనైతే కటకటాల వెనుకల పడిపోయింది, అంటే దేశద్రోహం చేసింది కాబట్టి. ఇలాంటి సిచ్యువేషన్లో రీసెంట్గా పహల్గామ్ దాడి జరగక ముందుకు రీసెంట్గా మన భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ పాకిస్తాన్కి ఎలా వెళ్ళాలి ఏంది అనేది మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో తను తప్పు చేసిందా చేయలేదనేది పక్కన పెడితే, సో ఇన్ని రోజులు ఆయన తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. సో ఇప్పుడు సీరియస్గా ఎన్ఐఏ అధికారులు మాత్రం సీరియస్గా దృష్టి పెట్టడం జరిగింది సన్నీ యాదవ్. ఎవరైతే ఆ అమ్మాయి యూట్యూబరు ముసుగులో పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన అమ్మాయి ఉందో, సో తన వల్ల ఇవన్నీ బయటకు వచ్చాయి. సో ఈ భయ్యా సన్నీ యాదవ్ కూడా ఏదన్నా లీక్ చేశాడా అంటే, ఇక్కడ మన భారతదేశానికి సంబంధించింది ఇక్కడ ప్రదేశాలు ఏంటి రద్దీగా ఉన్న ప్రదేశాలు కానీ లేదంటే కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ కానీ అవన్నీ తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఇలాంటి విషయాలు ఏమన్నా పాకిస్తాన్కి చెప్పడం జరిగిందా? సో అనే క్వశ్చన్ మార్క్తో సీరియస్గా మన ఎన్ఐఏ ఆపరేషన్లో చెన్నై విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్లో మనోడిని అరెస్ట్ చేయడం జరిగింది. దొరికింది అక్కడ. ఇక అది దొరికిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్లి విచారిస్తున్నారు. అసలు టూర్కి ఎందుకు వెళ్ళావు, రెగ్యులర్గా వెళ్ళినట్టు వెళ్ళావా లేదంటే ఇంకేదైనా అక్కడ వేరే పర్సన్లు ఎవరినన్నా కలిసావా, లేదు అంటే మనకు సంబంధించిన ఏమైనా అడిగితే అక్కడ లీక్ చేసావా, ఎలాంటి జరిగి ఉన్నాయి ఏంది అనేది కూడా మొత్తం ఆరా తీయడం జరుగుతుంది సన్నీ యాదవ్ నుంచి. సో మరి సన్నీ యాదవ్ నిజంగా జెన్యూన్గా మన ఇండియాకి సంబంధించిన పౌరుడే వాస్తవానికి. మరి ఈయన ఇక్కడి విషయాలు అక్కడికి ఏమైనా చేయాలా లేదంటే డబ్బులకి కక్కుర్తి పడేదన్నా మన సీక్రెట్లు అక్కడ చెప్పడం జరిగిందంటే, సీక్రెట్ అంటే ఏమంటారు ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏదైతే గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థ అయితే తనకు తెలిసే సిచ్యువేషన్ అయితే లేదు. కాకపోతే ఈ యూట్యూబరు రైడర్ కాబట్టి కొంతమంది అధికారులు కూడా పరిచయం ఉంటారు కాబట్టి, సో వాళ్ళ నుంచి ఏమన్నా సమాచారం తీసుకున్నాడా, వాళ్ళు మనోనికి ఏమైనా సమాచారం చెప్పారా, ఈ సమాచారం తీసుకెళ్లి పాకిస్తాన్లో ఉన్న కొంతమందికి ఏమన్నా చెప్పడం జరిగిందా అనేది కూడా మొత్తం నేషనల్ సెక్యూరిటీ ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు చూసుకుంటారు. సో అందులో మాత్రం ఎలాంటి చిన్న ఆధారం దొరికినా ఇక సన్నీ యాదవ్ పని అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఎందుకంటే దేశద్రోహం, తెలంగాణ రాకముందు మనం తెలంగాణలో ఒకటి అనుకునేది, మనోడు ఇతర రాష్ట్రపోడు ఇతర ప్రాంతోడు మనపై గొడవ చేస్తే వాడిని పులిమేర వరకు తరమాలి అని అన్నారు. అదే మన ప్రాంతపోడే మన పైన గొడవ చేస్తే అక్కడనే పాతి పెట్టాలి అని ఒక స్లోగన్స్ అయితే తెచ్చుకునేది. అంటే ఇంకొద్ది వేరేగా ఉంటుంది, అది కరెక్ట్ చెప్పలేకపోయా. సో అలా మన దేశంలో పుట్టి మన దేశం తిండి తింటూ మన దేశ గాలి పీలుస్తూ మన దేశంలో బతుకుతూ ఇంకొక దేశానికి సపోర్ట్ చేయడం, అది పాకిస్తాన్ పొరుగు దేశం, మనకు అపోజిట్ అయిన దేశం, మన శత్రు దేశం. అలాంటి దేశానికి వెళ్ళడంలో తప్పు లేదు. కానీ ఇక్కడికి సంబంధించిన వివరాలు ఏదైనా చెప్పాడా సన్నీ యాదవ్, అసలు ఏం చేశాడు? ఇలాంటి యూట్యూబర్ ముసుగులో ఆల్రెడీ ఒక దొంగత బయటపడింది. ఆ విషయం మీ అందరికి తెలిసిందే. సో మనకు సంబంధించింది మన వివరాలు ఏమైనా చెప్పారా? పహల్గామ్లో చూశారు కదా, అడిగి అసలు మీరు ఎవరు అని అడుక్కుంటా కాలవడం చాలా విచిత్రమైన బాధాకరం. అసలు వాళ్ళ తల్లిదండ్రుల ముందు, వాళ్ళ భార్యల ముందు, వాళ్ళ పిల్లల ముందు వాళ్ళని చంపడం చాలా బాధాకరం. సో దాన్ని ఉద్దేశించే మనం సింధూర్ అయితే స్టార్ట్ చేసాం. ఆపరేషన్ సింధూర్లో అయితే ఇలా 25 నిమిషాల్లో మొత్తం అయిపోగొట్టడం, టార్గెట్లను రీచ్ అయ్యాం. మన మోదీ గారికి హెడ్సప్ చెప్పాలి ఆ విషయంలో. సో ఎందుకు అంటే ఒక 10-15 రోజులు ఆగినా సరే టైం తీసుకొని కరెక్ట్ టార్గెట్ ఫిక్స్ చేసి కొట్టేయడం జరిగింది. సో మన దేశానికి ద్రోహం చేస్తే ఎవరిని క్షమించేది లేదు, ఎవరినైనా సరే మట్టు పెట్టాలి, అది 100% వాస్తవం. ఎందుకంటే మన బార్డర్లో
రీసెంట్గా చూసారు, మన నాయక్ చనిపోవడం జరిగింది. తను అంటే దేశం కోసం కొట్లాడాడు, చిన్న వయసు. సో తనకేం అవసరము, డబ్బు కోసమేనే కాదు, డబ్బు జీతం ఇచ్చినా సరే ప్రాణాలకు తెగించి కొట్లాడే ధైర్యం ఉండాలి. అలాంటిది మన మన జవాన్లందరూ కూడా బార్డర్లో కష్టపడి కాపలా కాస్తుంటే ఇలాంటి కొంతమంది చెత్తన కొడుకులు అనొచ్చో అనరాదో నాకు తెలియదు. అంటే నేను సన్నీ యాదవ్ అనట్లా, బట్ సన్నీ యాదవ్ కనుక నిజంగా ఏమైనా లీకేజీలు ఇచ్చారంటే తను కూడా ఆ కోవాకు సంబంధించినాడు. సో అమ్మాయి అయితే తెలిసిందేగా, అటు పాకిస్తాన్ అధికారులతో సన్నిహితంగా ఉంటూ వాళ్ళతో స్పెండ్ చేస్తూ అటు పాకిస్తాన్కి వెళ్ళి రావడము, ఇక్కడ చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పడము, ఇలాంటి వాళ్ళని మనం మొహమాటం లేకుండా వాళ్ళని అంటే అంత సింపుల్గా వదిలేయద్దు. సో కఠినమైన చర్యలు తీసుకోవాలి, వారిపైన కఠినంగా వ్యవహరించాలి. అంటే అన్ని విషయాలలో భారతదేశం శాంతి 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 కోరుతుంది, కానీ ఇలాంటి విషయాలలో శాంతి అనేది కోరే అవకాశం ఉండొద్దు. సో వాళ్ళపై సీరియస్గా చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ మనం చాలామంది అంటున్నారు, లేదు ఎందుకో భయపడి వెనక్కి తగ్గాము. చాలామంది తెలియని విషయం ఏంటంటే మోదీ గారు వెనకలు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో. అది అందరికీ తెలియదు, సో తెలియాల్సిన అవసరం కూడా లేదు. తెలియదు కాబట్టి వాళ్ళు ఎలాగో మాట్లాడుతూ ఉంటారు, అది వేరే విషయం. మనం దాన్ని పక్కన దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి సన్నీ యాదవ్ మాత్రం చెన్నైలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ నుంచి ఢిల్లీ వాళ్ళ కార్యాలయానికి తీసుకెళ్ళి ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది, ఎలా ఏంది అనేది కూడా వేచి చూద్దాం. మరి సన్నీ యాదవ్ సేఫ్గా బయటకు వస్తాడా, లేదంటే ఏదైనా లీకులు చేసి దొరికిపోతాడా? సో రీసెంట్గా ఎప్పుడో దొరకాల్సింది, తను తప్పించుకొని తిరిగాడు. సో మొత్తానికైతే ఎన్ఐఏ వాళ్ళ ఆపరేషన్ దాంట్లో వాళ్ళ అధికారులు మాత్రం తనను అరెస్ట్ చేయడం జరిగింది.